ఎంజాయ్డ్ ద ప్రాసెస్. ఓకే, మీరు మచిలీపట్నంలో స్టార్ట్ అయ్యింది అని చెప్పారు కదా ఇందాక. ఈ షూటింగ్ అంతా కూడా అసలు మేజర్ పార్ట్ ఎక్కడ షూట్ చేశారండి? అంటే మేజర్ పార్ట్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే 50-50 అనుకోండి. 50% విజయవాడలో తీసాం. అంటే కరెక్ట్ కోహినూర్ వచ్చిన ఎక్కడ దొరికిందో అదే ప్రాంతంలో తీసాం. ఇక్కడ పక్కనే అంటే నాకున్న అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇంకొక నెల రోజులు చేస్తే సినిమా అయిపోయింది. అది కరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని వాళ్ళు ఇబ్బందులు పెట్టి అప్పుడు తెలుసు ఈ రాజమండ్రి ఎపిసోడ్ వీటన్నిటి వల్ల కీలకంగా ఒక 3-4 నెలలు అయిపోయింది. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఇంకా నాకు ఇంకేమనిపించిందంటే వాళ్ళకి దండాలు పెట్టేసి క్షమించండి, ఇంకా నా రాష్ట్రం బాగాలేదు, నేను సినిమాలు చేయలేను, అన్నీ బాగుంటే సినిమాలు చేద్దాం, భవిష్యత్తు మీరు ఒక 6 నెలల సమయం అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు. దాంతోపాటు కరోనా 2 దెబ్బలు తగిలినాయి. పోయిన ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే పదవి తీసుకుని వెంటనే చేద్దామంటే నాకు అసలు అడ్మినిస్ట్రేషన్ నాకు అసలు అవగాహన లేదు. సో దాన్ని అవగాహన చేసుకుంటే టైం పట్టింది. సో ఇవన్నీ కూర్చొని చేసిన తర్వాత రోజుకి 2 గంటలు ఇవ్వగలిగాను ఆఫ్టర్ 6-7 months. అంటే మీ వల్లే మొత్తానికి సినిమా లేట్ అయిందని చెప్తున్నారు, అంతేనా? ఇది 2 అంటే నేను చెప్పింది పొలిటికల్ ప్రాసెస్. అంటే మొదటి 2 విడతలు కరోనా వల్ల పోయినాయి. ఆ తర్వాత ఎందుకంటే యాక్టర్స్ వెళ్ళిపోయారు అందరూ, తిరిగి వాళ్ళందరూ రీగ్రూప్ చేసే ప్రాసెస్లో మళ్ళీ ఇంత టైం అయిపోయింది. నాకేంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా నేను చేసే సినిమాలు నేనేమనుకున్నానంటే ఒక కండిషన్ అయితే పెట్టాను, నేను పాలిటిక్స్లో ఉన్నాను కదా అని చెప్పి సినిమాని మీరు ఏదో ఆశాభాషగా తోసేయకుండా అలా అయితే నేను చేయలేను, ఆ తిట్లు నేను తినాల్సి వస్తుంది, అలా కావట్లేదని నేను కొంచెం పెట్టంటే నేను పట్టు బిగించాను. నేను మామూలుగా అయితే సర్లే మీ ఇష్టం అంటాను, కానీ ఇప్పుడు పట్టు బిగించాను. మీరు ఇది బాగా రావాల్సిన సినిమా, ఇది ఇలాగే ఉండాలి. కూర్చున్న తర్వాత నాకున్న అడ్మినిస్ట్రేటివ్ వర్క్ల మధ్యలో రోజుకి 7 to 9 చేసాం. అంటే 7 గంటలకు అధికారులు పిలిచేవారు రారు మీటింగ్, సో 9 తర్వాత వస్తారు. సో ఆ 7 to 9 చేసేవాడిని. మళ్ళీ లంచ్ బ్రేక్లో 1 hour చేసేవాడిని. ఎప్పుడు సండేస్ ఎవరు లేకపోతే ఫుల్ డే చేసేవాడిని. సో అలా చేసుకుంటా పాపం దానికి సహకరించారు యాక్టర్స్ అందరూ. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆల్.